హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. ముఖ్యంగా మొమెంటమ్ ఫండ్స్ గురించి సార్తో డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చాలామంది అప్కమింగ్ ఇన్వెస్టర్స్ కానీ అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్న ఈ కొత్త కేటగిరీ ఫండ్స్ ఏంటంటే మొమెంటమ్ ఫండ్స్. ఇవి ఏ విధంగా వర్క్ చేస్తాయి, వీటి మూమెంట్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్గా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చెప్తారు? విరాట్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు సార్. ఒక ప్లాన్ క్రియేట్ చేసి ఫండ్ మేనేజర్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి ఒక ఫండ్ నేమ్ అనేది ఇస్తుంటారు. సో జనరల్గా ఒకటేంటంటే ఏ స్ట్రాటజీ అయితే వాళ్ళు వాడతారో దాంట్లో ఈ మూమెంటమ్ అనేది ఒక స్ట్రాటజీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, బిఫోర్ ఈ ఫండ్ గురించి మాట్లాడుకునే ముందు ఒక స్టాక్ తీసుకున్నాం సార్. మన ఆ స్టాక్ గురించి అండర్స్టాండ్ చేసుకోగలిస్తే ఈ మూమెంటమ్ ఫండ్ అనేది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. సో బేసికల్గా ఏంటంటే, ఒక మ్యూచువల్ ఫండ్ నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. ఒక నంబర్ ఆఫ్ స్టాక్స్, ఒక 30 నుంచి 40 స్టాక్స్ ఒక ప్లాన్ని క్రియేట్ చేస్తారు ఫండ్ మేనేజర్. అలాంటిది ఈ మూమెంట్ ఫండ్ అనేది కూడా అలాంటిదే. కాకపోతే దీంట్లో ఒక స్టాక్ ఏదైనా తీసుకుందాం అంటే, పాస్ట్ రికార్డ్స్లో చూసుకుంటూ ఉంటే ట్రాక్ రికార్డ్స్లో ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది, రైట్? సో అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తుందనే ఒక ఐడెంటిఫై చేస్తారు. అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఈ మూమెంటమ్ ఫండ్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది ఈ నంబర్ ఆఫ్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయడానికి. ఏదైతే పాస్ట్ రికార్డ్ బాగా పర్ఫామ్ చేస్తుందో చూసుకుంటూ అది ఇంకా ఫ్యూచర్లో కూడా షార్ట్ ట్రెండ్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది అనే అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్లాన్లో పెడుతుంటారు, రైట్? సో ఇలా పెట్టేటప్పుడు ఏంటంటే, ఇది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఐడెంటిఫై చేసుకోవాల్సింది, గుర్తించవలసింది ఏంటంటే, ఇది షార్ట్ ట్రెండ్స్. దీంట్లో సార్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఒక మూమెంటమ్ ఫండ్లో యాక్టివ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఉంటారు, పోర్ట్ఫోలియో ఎప్పుడు అవసరం ఉండేటప్పుడు యాక్టివ్గా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే సార్, ఈ మూమెంటమ్ ఫండ్ కెన్ బి ప్యాసివ్ ఫండ్ ఆర్ యాక్టివ్ ఫండ్, రైట్? సో ఇది కాకుండా మన ఫోకస్ ఈ మూమెంటమ్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ద ఫోకస్ షుడ్ బి ఆన్ షార్ట్ ట్రెండ్స్. మూమెంట్ ఇంకా కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం వరకు పెరుగుతుంది అనుకునేటప్పుడు ఇలాంటి మూమెంట్ ఫండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది సార్ దీంట్లో ఏంటంటే షార్ట్ ట్రెండ్స్ కాబట్టి హయ్యర్ రిస్క్ ఉంటుంది, హయ్యర్ వాలటాలిటీ ఉంటుంది, హయ్యర్ రిస్క్ ఉంటుంది. అలాగే ఒకవేళ మనం మార్కెట్ టైం చేయగలిస్తే కరెక్ట్గా హయ్యర్ రిటర్న్స్ కూడా మనకు వస్తుంటుంది. సో ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఫండ్స్ మన ఏఎంసీస్లో చాలా ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్వాంటమ్ మొమెంటమ్ ఫండ్, టాటా, ఐసిఐసిఐలో, మోతీలాల్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మూమెంటమ్కి వాల్యూకి ఏంటంటే ఒకటే డిఫరెన్స్, ఇక్కడ వాల్యూ చూడట్లేదు మనం. ఎంత ప్రైస్ ఉన్నా సరే స్టాక్ ప్రైజు అది ఇంకా పెరుగుతుంది ఇంకా షార్ట్ టర్మ్లో అని చూసి సెలెక్ట్ చేస్తుంటారు. అంటే వాల్యూడ్ అనే కాన్సెప్ట్ లేదు దీంట్లో. ఇది పెరుగుతుంది లేదు అనేది షార్ట్ రన్లో చూసుకుని అలాంటి స్టాక్స్ని పెట్టి ఒక ప్లాన్ క్రియేట్ చేస్తారు ఫండ్ మేనేజర్. చేసిన తర్వాత ఎవరైతే ఆ పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ ఉంటుందో ఆ ప్లాన్లో ఫండ్లో దాన్ని చూసుకుంటూ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఈ మూమెంటమ్ ఫండ్ అనేది ప్యూర్లీ షార్ట్ ట్రెండ్ అండి. సో రిస్క్ ఉంటుంది, హై వాలటాలిటీ ఉంటుంది. అలాగే ఒకవేళ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా చేయగలిస్తే, టైమింగ్ చేయగలిస్తే మనకి బెటర్ రిటర్న్స్, హయ్యర్ రిటర్న్స్ కూడా వస్తుంది సార్. అంటే ముఖ్యంగా దీన్ని రైట్ టైమింగ్ చేయడం పాసిబుల్ అంటారా? దానికి సంబంధించి ఎటువంటి రీసెర్చ్ అనేది ఉండాల్సి ఉంటుంది అంటారు? అంటే మీలాంటి ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీట్ అయినప్పుడు ఎలా సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం టైమింగ్ ఏం చేయలేం. ఇప్పుడు మూమెంటమ్ ఫండ్ మేనేజర్ క్రియేట్ చేశాడు అంటే దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సర్టన్ స్టాక్స్ మాట. కొంత స్టాక్స్ ఐడెంటిఫై చేసి దీనికి ఇంకా ఒక మూమెంటమ్ ఉంది, వాల్యూ స్టాక్ ప్రైస్ హై ఉన్నా సరే ఇంకా దీనికి మూమెంటమ్ ఉంది, ఒక 3 months 2 months మూమెంటమ్ ఉంది అనుకునేటప్పుడు ఇలాంటి ఫండ్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఇన్వెస్టర్ మనం ఏమంటాం, మార్కెట్ని మనం టైం చేయలేము, చేయకూడదు అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే కొంత సమయంలో, షార్ట్ టర్మ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కాదు కదా, ఒక 6 నెలలు లేకపోతే ఒక 3 నెలలు, ఒక సంవత్సరం, దీనికి ఇంకా మూమెంటమ్ ఉంది, పెరుగుతుంది,
లాస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్సెస్ బాగా పర్ఫామ్ చేస్తే ఇంకా ట్రెండ్స్ ఉన్నాయి దీనికి షార్ట్ ట్రెండ్స్, అలాంటి స్టాక్స్ని ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ అనేది క్రియేట్ చేస్తారు. సో జనరల్గా వాళ్ళు చేయగలుగుతారు సార్, మన బేసిక్గా ఒక ఇన్వెస్టర్ చేయలేం. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే, లాంగ్ టర్మ్లో మళ్ళీ చేయడానికి అవ్వదు. లాంగ్ టర్మ్లో అనేది ఎప్పుడు చూసుకుని వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది కరెక్ట్ సార్. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ వీటి ఆర్ఓఐ కానీ లేకపోతే ఇయర్లీ అంటే రిటర్న్స్ కానీ ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ముఖ్యంగా వీటి టైం పీరియడ్ అనేది చూసుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో ఎలా వర్క్ చేస్తాయి, అరౌండ్ 10 years 20 years టైంలో ఎలా వర్క్ చేస్తాయి సార్? ఇప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఏ ప్లాన్ తీసుకున్నా మనకి 12 to 15 ఆ రేంజ్లో ఆన్ యావరేజ్ చెప్తూ ఉంటాం సార్, మన పాస్ట్ రికార్డ్స్ చూస్తుంటూ. కానీ ఇలాంటి మూమెంటమ్ ఫండ్స్లో ఏంటంటే షార్ట్ ట్రెండ్స్ కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని నేను హైయర్ రిస్క్ హై వాలటిలిటీ ఉంటుంది. సో ఎవరైతే అలాంటి రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి మూమెంట్ ఫండ్స్ అనేది మూమెంటమ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం సజెస్టబుల్ సార్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి ఆల్టర్నేటివ్గా దీన్ని సూచిస్తారంటారు? ఎలాంటి ఆల్టర్నేటివ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ సార్. ఇది యాక్చువల్గా స్టాక్స్ మీరు డైరెక్ట్ కొనుక్కున్నారనుకోండి, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ స్టాక్స్ డైరెక్ట్ కొనుక్కోవాలంటే మనం చేయలేం, అక్కడ రికమెండేషన్స్ తీసుకుంటూ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఆల్రెడీ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు, దాన్ని చూసి మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ఫండ్ మేనేజర్ని చూసి వాళ్ళ క్యాపబిలిటీ, వాళ్ళ రిటర్న్ పాస్ రిటర్న్స్ చూసి చేస్తాం. స్టాక్స్ మనం అలా చేయలేం. సో ఎవరైనా ఒక ఇన్వెస్టర్ నాలెడ్జ్ ఉంటే స్టాక్స్లోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ సార్. అండ్ హిస్టారికల్గా హైయెస్ట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చిందో తెలుసుకోవచ్చు సార్ ఇలాంటి మూమెంట్ ఫండ్స్లో? జనరల్గా మీకు ఉంటాయి సార్. యాక్చువల్గా ఆన్ యావరేజ్ మనం 12 to 15 అనుకున్నాం, 20% కూడా ఉన్నాయి సార్. బట్ అదేంటంటే ఇప్పుడు మనం ఒకసారి ఈసారి రావచ్చు, నెక్స్ట్ టైం రాకపోవచ్చు. మీకు ఇందాక చెప్పాను కదా, హయ్యర్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి, బట్ అలాగే రివర్స్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే అంత రిస్క్ తీసుకుని ఇది తీసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి సార్. ఓకే సార్. సో ఓవరాల్గా మూమెంటమ్ ఫండ్స్ గురించి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో మూమెంటమ్ ఫండ్స్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇంకా దీనిపై మీకు ఇన్ రియల్ టైంలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిపై కూడా త్వరలో మరిన్ని ఎపిసోడ్స్ చేయబోతున్నాం. అండ్ స్పెసిఫిక్గా దీనిపై మరింత గైడెన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ గురించి క్లారిటీ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు చంద్రశేఖర్ గారితో పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.